ఈరోజు వచ్చేసి సాటర్డే. మనము ప్రస్తుతానికి టెంపుల్కి వెళ్ళడానికి మేము అందరం ఫ్యామిలీతో సహా వెళ్తున్నాం బయటికి. నేను ఉండేది స్టోనీ క్రీక్, ఎగ్జాక్ట్గా హ్యామిల్టన్లో స్టోనీ క్రీక్లో ఉంటాను. స్టోనీ క్రీక్ అనేది హ్యామిల్టన్లో కొండ పైన ఉంటుంది అన్నమాట. సో నాకు ఆ ఏరియా చూసినప్పుడల్లా నాకు ఎందుకో తిరుమల అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఒకసారి ఎప్పుడన్నా వీలు కుదిరినప్పుడు ఆ వ్యూ మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి మనము హ్యామిల్టన్లో స్టోనీ క్రీక్లో ఉన్న హిందూ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ హిందూ టెంపుల్ అనేది స్టోనీ క్రీక్లో బాగా ఫేమస్. ఇది చాలా మటుకు మన తెలుగు వాళ్ళు కానీ నార్త్ ఇండియన్స్ కానీ చాలామంది ఈ టెంపుల్కి వస్తారు. ఈ టెంపుల్లో చాలా వాళ్ళు అప్పుడప్పుడు భోజనాలు పెట్టడం కానీ, లేకుంటే ఈవెంట్స్ జరగడం కానీ, శివరాత్రి కానీ, సంక్రాంతి కానీ, దీపావళి కానీ ఇలా మంచిగా పండగలు చేస్తూ మన టెంపుల్కి వెళ్ళి చూపిస్తాను. ఇట్స్ ఏ స్వీట్ అండ్ షార్ట్ వ్లాగ్. మనం టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్ పేరు వచ్చేసి హిందూ సమాజ్ టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్ని చాలా మటుకు నార్త్ ఇండియన్స్ మెయింటైన్ చేస్తారు, కానీ టెంపుల్ లోపల అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కొత్తగా వచ్చేసి ఇక్కడ బాలాజీ అంటే మన వెంకటేశ్వర స్వామిని కూడా ఇక్కడ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించబోతున్నారు. అక్టోబర్లో దీన్ని స్థాపిస్తారంట. అండ్ ఆల్సో లోపల మనకు హనుమాను, శ్రీకృష్ణుడు, అమ్మవారు, తర్వాత ఇంకా చాలామంది దేవుళ్ళు ఉన్నారన్నమాట. వాటర్ పోయి రైట్ క్లీన్ చేయి. వెరీ గుడ్, అట్లా చేయాల. నైస్. మా పిల్లలకు నేను ఖచ్చితంగా మన సాంప్రదాయాన్ని, మన కల్చర్ని ఖచ్చితంగా నేను వాళ్ళని ఫాలో అవ్వమంటాను. తర్వాత వాళ్ళకు చాలా మటుకు తెలియకపోతే నేను చాలా నేర్పిస్తాను. ఇక్కడ మీరు చూస్తే మా పెద్ద అబ్బాయి అండ్ ఆల్సో మా చిన్న అబ్బాయి ఇద్దరు వచ్చేసి శివునికి సేవ చేస్తున్నారు. సో ఇవన్నీ మనము పిల్లలకు చెప్పబోతే వాళ్ళకి ఎప్పటికీ తెలియవు. చాలా మటుకు ఫారిన్ కంట్రీస్కి రావంగానే మన కల్చర్లో భాగంగా మనం ఫాలో అవుతాం, కానీ మన పిల్లలకి మనము చెప్తే వాళ్ళకి చాలా మటుకు ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట. సో వాళ్ళలో మనల్ని ఇంట్రెస్ట్ అనేది డెవలప్ చేయాలంటే ఇలాగ అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్తూ, తర్వాత వాళ్ళకి ఇది బోరింగే, కానీ మనం ఇలా తీసుకెళ్ళి మన మైథాలజీ లాంటివి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారన్నమాట. ఇక్కడ నేను రీసెంట్గా వాళ్ళకి కల్కి మూవీ చూపించాను. తర్వాత కల్కిలో మూవీలో చాలా డౌట్స్ వాళ్ళకి వచ్చాయి. సో అప్పుడు అలాగే వాళ్ళని ఎంగేజ్ చేస్తే ఖచ్చితంగా మన కల్చర్ పైన వాళ్ళకి మంచి ఐడియా వస్తుంది. ఇక్కడ చూస్తుంటే టెంపుల్లో మనకు చాలా అద్భుతమైన వైబ్స్ ఉంటాయి. సో టెంపుల్కి వచ్చినప్పుడల్లా ఐ ఫీల్ వెరీ పాజిటివ్. అండ్ ఆల్సో ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు టెంపుల్కి వస్తుంటాను. ఇట్స్ ఎ గ్రేట్ టెంపుల్. ఇక్కడ చూస్తే మీరు ఈ టెంపుల్లో ఇక్కడ పెళ్లి జరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళని ఇక్కడ బయట కొంచెం హంగామా ఉంటుంది కదా, ఈ డ్యాన్సులు లాంటివన్నీ. సో వాళ్ళు వెల్కమ్ చెబుతున్నారు. తర్వాత పెద్ద పార్కింగ్ ఉంది ఇక్కడ. సో పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ చేసుకుంటారు. సో ఎక్కడో మనము పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి మరి బ్యాక్ ఇండియాకి వచ్చి పెళ్లి చేయాలంటే కొందరికి కుదరవు కదా, కాంటాక్ట్స్ అన్నీ ఉండవు కదా. అందుకని అప్పుడప్పుడు ఇలా టెంపుల్స్లో కూడా ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది సీనిక్, ఎక్సలెంట్ వ్యూ. మీరు స్టోనీ క్రీక్ హ్యామిల్టన్లో ఉంటే ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. సబ్స్క్రైబ్ టు మీ ఖేడా మామా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.